సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరమేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు కూడా కరువు ప్రాంతాలకు నీటిని తరలించుకోవచ్చునని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి తరలించే నీటి విషయంలో తెలంగాణ బాధపడొద్దని, చివరి ప్రాంతాలకు మిగులు జలాలు తీసుకునే అధికారం ఉందని వెల్లడించారు. సముద్రంలోకి పోయే నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే అభ్యంతరమేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీల విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం పోలవరం బనకచెర్ల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఏనాడు వ్యతిరేకించలేదని స్వాగతించారని అన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి మీరు కూడా నీరు తీసుకోండని, గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష అని సీఎం అన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకు నీటిని తరలించుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి తరలించే నీటి విషయంలో తెలంగాణ బాధపడవద్దని, చివరి ప్రాంతాలకు మిగులు జలాలు తీసుకునే అధికారం ఉందని వెల్లడించారు. త్వరలోనే తల్లికి వందనం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు డబ్బులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 25,000 అందిస్తామని హామీ ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాయని, 2047 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఏపీ నిలిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. సమాజంలో పేదరికం లేకుండా చేయటం ఒక్క ప్రభుత్వానికే సాధ్యం కాదని, కానీ ఆర్థిక అసమానతలు, పేదరికం లేకుండా ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తామని సీఎం వివరించారు. పోలవరం టు బనకచెర్ల ఎక్కడ నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ, ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈ రోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. నేను ఆ మాటే చెప్పాను. విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు 2 ప్రాంతాలు సమానం అని చెప్పాను, 2 కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర, 1000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. నా కోరిక ఇదే కాదు, గంగా, కావేరి నదులు అనుసంధానం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే ముందు వాజ్పేయి గారు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. నేను ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ముందు ఇంట్రా రివర్ లింక్ చేద్దాం, విత్ ఇన్ ది స్టేట్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఇది పూర్తయితే నేను గుజరాత్లో కూడా చేశాను, మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. ఇది పూర్తి అయిన తర్వాత నేషనల్ లెవెల్లో రివర్స్ లింకేజ్ ఈజీ అవుతుందని ప్రధానమంత్రి గారు కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయ నాయకులకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మనం అందరం ఆలోచిస్తున్నాం. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా నరేంద్ర మోడీ రావడం ఈ దేశం అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో విజయం కూటమిదేనని మంత్రి ఉద్ఘాటించారు. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల విజయోత్సవ సభ గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ప్రతి ఎన్నికల్లో విజయం కూటమిదేనని మంత్రి ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో కన్నీవిని ఎరుగని సంక్షేమం అందించిన ఘనత మనదేనని వెల్లడించారు. ప్రజలు కొట్టిన దెబ్బకు పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. ఒకరోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని అన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగళూరు వెళ్లిపోతాడని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం ఎదుర్కొన్న పట్టభద్రుల ఎన్నికలు గేమ్ చేంజర్గా మారాయని మంత్రి లోకేష్ అన్నారు. 2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందని లోకేష్ గుర్తు చేశారు. రెడ్ బుక్ దాని పని దాన్ని చేసుకుంటే వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి
కార్యకర్తల్ని ప్రజలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దు. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లో చేసి చూపించాం. మొదటిది పెన్షన్. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలి. 2014లో చాలని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు అదే 1000 రూపాయల పెన్షన్ని తిరిగి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు దివ్యాంగులకి 3000 రూపాయల పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో 6000 రూపాయలు చేశారు. ఇంకా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. అంతేకాదు 198 అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది. వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గత లోపాలను ఎత్తి చూపుతారనే ముఖం చాటేస్తున్నారని తెలిపారు. పేదవాడి బువ్వ లాక్కున్నందుకు 11 స్థానాలకే పరిమితమయ్యారని పయ్యావుల తెలిపారు. బ్యాంకులతో డెప్ట్ స్వాపింగ్పై చర్చలు జరుపుతున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో వెల్లడించారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ దీర్ఘకాలిక రుణాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. మూలధన వ్యయంపై చేసే పెట్టుబడులకు కేంద్రం ఇస్తున్న దీర్ఘకాలిక రుణం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల తర్వాత రీపేమెంట్ మొదలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకం పాస్కీ స్కీమ్ వాడుకుంటామని, ఈ అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావని, ఇంకా వడ్డీ కూడా ఉండదని వివరించారు. గత 8 నెలల కాలంలో 7,203 కోట్లను ఈ పథకం కిందే వాడుకున్నట్లు మంత్రి ప్రకటించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి ఈ ఉపయోగం కలుగుతోందని వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఢిల్లీకి వెళ్లి కేసుల గురించి మాత్రమే లాబింగ్ చేసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయేలా చేశారని మండిపడ్డారు. 1,000 కోట్ల రూపాయలను రాళ్లు, రంగులు, ప్యాలెస్ల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆమోదించడం మినహా ఇంతకన్నా పవిత్రమైనటువంటి బాధ్యత ఏం లేదు అధ్యక్ష. మరి అట్లాంటి బడ్జెట్ లాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా, వాళ్ళు ఇక్కడికి రాకుండా బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఒక రకంగా అనిపిస్తుంది అధ్యక్ష, ఈ డ్రాప్అవుట్ ఎమ్మెల్యేలు సభలోకి రాలేదేమో అని అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతున్నాయి అధ్యక్ష. ఇక్కడికి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆ లోపాలన్నింటినీ ఎత్తి చూపిస్తే వాటికి సిగ్గుతో చచ్చిపోవాలో తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వారు శాసనసభ నుంచి మొహం చాటేస్తున్నారా అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆదాయం జిఎస్డిపిలు పెరుగుతాయో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కూడా పెరుగుతుంది అధ్యక్ష. అప్పు పుట్టే సామర్థ్యం మనం ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటున్నామో ఆ లిమిట్ కూడా పెరిగిపోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే అప్పు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందో ప్రాజెక్టుల మీద పెట్టుబడేటువంటి శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఇవన్నింటికి మూలాలు ఎక్కడున్నాయి అని అంటే మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా జీడిపి జిఎస్డిపిని పెంచడానికి ప్రతి ఒక్కరం కూడా మనం శ్రమ పడాలి అనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఎందుకనంటే కళ్ళ ముందు కనపడింది అధ్యక్ష. కానీ మనకి 2014-19 మధ్య ఒకే ఒక సెక్టర్ తీసుకుందాం అధ్యక్ష. ఒక ఇరిగేషన్ లో 40,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే రాష్ట్రం కదా అధ్యక్ష, ఇదే విడిపోయినటువంటి రాష్ట్రం కదా అధ్యక్ష. విడిపోతే పడిపోతామన్నారు అందరూ కూడా, మేము కూడా నమ్మాం పడిపోతామని. పడిపోకుండా చూశాడు అధ్యక్ష, నిలబెట్టాడు, పరుగులు పెట్టించాడు అధ్యక్ష. 40,000 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష.
అట్లాంటిది ఇరిగేషన్లో బ్రహ్మాండంగా ఖర్చు పెట్టగలిగారు అని అంటే కేవలం ఒక తపన ఆరాటం పడిపోకుండా నిలబడాలి, మనం ముందుకు ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన. మానసికంగా శారీరకంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయని క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని పొందవచ్చునని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు సంవత్సరంలో ఒక వారం క్రీడలకు కేటాయించి స్పోర్ట్స్ మీట్ నిర్వహించి క్రీడల్లో రాణించిన వారికి బహుమతులు ఇవ్వటం అభినందనీయమని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు శివారెడ్డి అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ సభకు అధ్యక్షత వహించారు. మహిళా ఉద్యోగులు అసోసియేషన్ జెండాలు చేతపట్టి కవాతు నిర్వహించారు. మంత్రి మహిళా ఉద్యోగుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం బెలూన్లు ఎగరవేసి పోటీలను ప్రారంభించారు. టగ్ ఆఫ్ వార్ పోటీలను ప్రారంభించి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా దృఢంగా ఉంటేనే విద్య ఉద్యోగాల్లో రాణించగలుగుతారని అన్నారు. అందుకే స్కూల్ పిల్లలకు క్రీడలను కరికులంలో ఒక భాగం చేయటం జరిగిందన్నారు. మనకు మన పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు. కూటమి ప్రభుత్వం నూతన స్పోర్ట్స్ పాలసీలో ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచిందని అన్నారు. క్రీడల గురించి పిల్లలకు అవగాహన కలిగించి ప్రోత్సహిస్తే వారు క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ ద్వారా ఉద్యోగాలు సాధిస్తారని తెలిపారు. కూటమి విజయంలో మహిళలు ఉద్యోగస్తుల పాత్ర 100% ఉందని, కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏపీ ఎన్జీఓ స్థాపించి 74 సంవత్సరాలు అయిందని, పెద్ద సంఘం అని చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు మహిళలు మగవారితో మేము సైతం అంటూ అన్ని దానిలలో రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనిషి జీవితంలో మానసికంగా దృఢంగా ఉండాలంటే ఫస్ట్ శారీరకంగా వాళ్ళ బాడీ బిల్డ్ కావాలి. ఇప్పుడు 365 రోజుల్లో వాళ్ళ యొక్క ఉద్యోగాలలో ఎంత కష్టాల్లో ఉన్నా వాళ్ళ ప్రెషర్స్ని తట్టుకొని కూడా ఈరోజు వాళ్ళు మగవాళ్ళతో సైతం ఒక ఉద్యోగ కేంద్రాల్లో పనిచేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ ఫిట్నెస్ కావాలి. ఈరోజు దాని మీద అవగాహన కల్పిస్తూ ఎన్జిఓ సంఘం ప్రతినిధులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అలాగే మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఎంత అవసరమో ఒకసారి మొన్న మా స్పోర్ట్స్ పాలసీలోనే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో క్రీడా కోటాను 2% నుంచి 3% పెంచి ముఖ్యంగా క్రీడల పట్ల ఆయనకుండే అభిరుచిని అలాగే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మరొకసారి చాటారు. శాసనసభ ఆర్థిక కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సభ్యులందరూ సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. రాష్ట్ర శాసనసభ భవనంలో శాసనసభ ప్రజాపద్దుల కమిటీ, శాసనసభ అంచనాల కమిటీ మరియు ప్రభుత్వ సంస్థల కమిటీల ప్రాథమిక సమావేశం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కమిటీలు ఏర్పాటు చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. కమిటీ మెంబర్లు చాలా చురుగ్గా ఉండాలని, తద్వారా అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో కానీ అసెంబ్లీని నడిపించడం ఎంతో సులభమవుతుందని అన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ సమావేశాలు 60 రోజుల పాటు జరిగేవని, అవి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా జరిగేవని పేర్కొన్నారు. అలాంటివి నేడు 15 రోజులకు తగ్గిందని అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్నప్పుడు ఏ రాష్ట్రమైనా సరే అసెంబ్లీ సమావేశాలను సంవత్సరానికి కనీసం 60 రోజుల పాటు జరపాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాల సభాపతులు ఆమోదం తెలిపారని అన్నారు. కాబట్టి ఈ కమిటీలు నెలలో కనీసం 2 సార్లు సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సభ్యులందరూ సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఆడిట్ జనరల్ వారి సలహాలు, సూచనలు కమిటీ సభ్యులు తప్పక పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. తాము కూడా ఈ కమిటీలకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. అధికారులు అంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లఖ్పతి దీదీస్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 100 మంది మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లను ముఖ్యమంత్రి సత్కరించనున్నట్లు ఆమె తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనేదే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని, స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర టార్గెట్గా ముందుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2047 నాటికి జీరో వేస్ట్ వాతావరణంలో నివసించేలా అవసరమైన లక్ష్యాలను పెట్టుకున్నామని అన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ రీజనల్ 3R సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. సమీకృత వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంస్కరణలపై 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సదస్సుకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర మంత్రితో కలిసి వివిధ దేశాల పెవిలియన్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ తర్వాత వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై ఏపీ విజన్ను సదస్సులో మంత్రి వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించాలనేది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర టార్గెట్గా ముందుకెళ్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన 2047 విజన్ డాక్యుమెంట్లో స్వచ్ఛాంధ్ర అనేది కీలక భూమిక పోషిస్తుందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యత, సమగ్ర ఆర్థిక వ్యవస్థ స్వచ్ఛాంధ్ర లక్ష్యాలుగా పెట్టుకున్నామన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, వాతావరణ పరిస్థితులు సమతుల్యం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ seeks national and global partnerships to enhance waste to value solutions, climate resilient urban planning and sustainable industries. Andhra Pradesh, under the leadership of our Chief Minister Sri Nara Chandrababu Naidu garu, is now achieving impressive goals to the date, and its new capital Amaravati is taking wings. In this context, I make a call with Andhra Pradesh partner on circular economy and best practices. I would like to quote one motto given by our Honorable CM, Sri Nara Chandrababu Naidu garu. Swachhandra is not just about cleanliness, it is our pledge to protect our land, water and future generation. మంత్రి నారా లోకేష్ తల్లికి వందనంపై తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు ముగుస్తున్నాయని, గత సంవత్సర విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తారా లేదా అనేది ప్రశ్నించారు. డ్రాప్అవుట్స్ తగ్గడానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పని ప్రదేశాల్లో మహిళలపై దాడులకు అరికట్టడానికి దిశ యాప్ ఉపయోగపడిందని, కూటమి ప్రభుత్వంలో దిశ యాప్ ఆగిపోయిందన్నారు. దిశ యాప్ని పునరుద్ధరించాలని, దిశ పేరు పెట్టకపోతే వేరే పేరుతో యాప్ని పెట్టాలన్నారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, అందుకే ప్రభుత్వంపై ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. తల్లికి వందనం మీద ఒక ప్రశ్న వేయడం జరిగింది, కానీ దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం దాటవేసి గత సంవత్సరం అంటే 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్న ఇయర్కి ఎంత నిధులు కేటాయించారు అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్కి ఎంత కేటాయిస్తున్నామో చెప్పారు. అంటే తప్పించుకునే ధోరణి అన్నమాట. మరి గత బడ్జెట్లో వీళ్ళు 5,387 కోట్లు కేటాయించారు కదా, ఆ నిధులు ఏమయ్యాయి? ఇప్పుడేమో అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి. అంటే దిశ యాప్ని పునరుద్ధరించాలి,
మీకు ఆ దిశ అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ పేరు కొనసాగించడం ఇష్టం లేకపోతే కొత్త పేరు పెట్టుకునైనా దిశ యాప్ లాంటి వ్యవస్థని తక్షణమే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నేతృత్వంలో 45.72 ఎత్తుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నేతృత్వంలో 45.72 ఎత్తుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని శాసనమండలిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. నిర్ణీత ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని శాసనమండలిలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణ ఎత్తుపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల సమాధానం ఇచ్చారు. పోలవరం ఎత్తు తగ్గించారా లేదా ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని మంత్రి నిమ్మల సభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రానికి జగన్ సర్కారు లేఖ రాసిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును ఆపివేశారని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి సర్వనాశనం చేశారని మంత్రి మండిపడ్డారు. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎత్తు మీద గాని ఇట్లా ఆరోపణలు, అవాస్తవాలు వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజల ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే చెప్పారో వాస్తవం అధ్యక్ష. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్టును ముంచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ₹1 కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని కానీ, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కానీ, పోలవరంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని కానీ 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసతి గృహాల్లో బీపీటీ రైస్తో విద్యార్థులకు భోజనం పెడతామని తెలిపారు. అలాగే 143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యార్థులు మంచిగా చదువుకునేలా అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. 143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఒక్క విషయం చెప్తారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష. నేను అధ్యక్ష ఇదొకసారి చూడండి అధ్యక్ష, మేము రిపేర్ చేయకముందు అంటే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష, చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష. ఏదైతే అశాబాబు గారు అడిగారో రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఇదొక హాస్టల్ అధ్యక్ష. అదేవిధంగా అద్దంకిలో ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్ర అధ్యక్ష, ఒకప్పుడు 200 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక 30 మంది పడిపోతే ఈ రోజు అక్కడ మేము 30 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసాం అధ్యక్ష. మొన్నటి పరిస్థితి అధ్యక్ష, ఆ రోజు పరిస్థితి, ఈ రోజు పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ కూడా కొన్ని అధ్యక్ష మీకు చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఒంగోలులో ఆనంద నిలయం ఉంది అధ్యక్ష. ఈ ఆనంద నిలయంలో అప్పుడు ఎలా ఉందో అధ్యక్ష, ఈ రోజు ఎలా ఉందో అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తానికి సౌకర్యం చేయదు అధ్యక్ష. ఇంకోటి వాస్తవది ఎందుకు బలాలు తెలుసుకుంటామో మీకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ రోజు భోజనం గురించి అశాబాబు గారు మాట్లాడారు అధ్యక్ష.
రేపు విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ ఆసుపత్రులు ఆ హాస్టల్లో బీపీటీ రైస్ తో మనం భోజనాలు పెట్టబోతున్నాం అధ్యక్ష. మధ్యాహ్న భోజనానికి కూడా బీపీటీ రైస్ తో మనం మధ్యాహ్న భోజనం పెట్టబోతున్నాం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి అదేవిధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని, దీనిని నిలబెట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ ప్రభుత్వ సహాయము, విధానపరమైన నిర్ణయాలే కాకుండా చేనేత పరిశ్రమ ముందుకు వెళ్లలేదన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన వస్త్రాలకు చెల్లింపులు నిలిచిపోవటం వల్ల వేలాది చేనేతలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల గురించి, వాళ్లకు నేతన్న కార్మికుల గురించి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, వాళ్లకు ఏం స్కీములు ఇచ్చారు, నేతన్న నేస్తం పథకం ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అనే దాని మీద క్వశ్చన్ అడుగుతూ సప్లిమెంటరీ క్వశ్చన్గా నేను లేచి ఆప్కో చైర్మన్ నియమించారా లేదా, ఒకవేళ నియమిస్తే మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేశారా లేదా, సొసైటీ సంబంధించిన బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు ఇంతవరకు తీర్చలేదు, అదే కాకుండా సొసైటీ వాళ్ళ దగ్గర ఎటువంటి ముడిసరుకు తీసుకుంటలేరు అడుగుతూ, అదే క్రమంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ఈ కూటమి నాయకులు చేసిన ప్రచారం చేనేత కార్మికులకు మన ప్రభుత్వం వస్తూనే 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తాము, దాంతోపాటు చేనేత కార్మికులకు ప్రత్యేకమైన బడ్జెట్ పెడతామని చెప్పి పెట్టడం జరిగింది. ఇదే చట్టసభల్లో ఇవన్నీ వాగ్దానాలు చేశారు. మీరు ఇంతవరకు ఏవి నిలబెట్టుకోలేదు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఆయనపై అవినీతి ఆరోపణలు చేయటంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. మచిలీపట్నంలో జిల్లా ఎస్పీని కలిసి జనసేన నేత మండలి రాజేష్ ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. జనసేన నేతలు దువ్వాడ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ అతని వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ పచ్చి అసత్య ఆరోపణలని, దువ్వాడపై వెంటనే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల ప్యాకేజీ ప్రతి నెల ఇస్తున్నాడు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పనేటువంటి విధంగా ఆధారరహితంగా విమర్శలు అయితే చేశాడు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడు. మేము ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రోడ్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం. ఓ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఆయనకంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకనంటే నువ్వు గడిచిన 4 మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబర్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు, నీచమైన పనులు అన్నీ ఇన్ని కాదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ విజయోత్సవ సభలో ప్రముఖులు హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి, ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, తెలుగుదేశం పార్టీ నేత సిద్దిల అవినాష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలపాటి రాజాకు అభినందనలు తెలియజేశారు. సభలో అనేక మంది నేతలు, కార్యకర్తలు హర్షోత్సవాలతో పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.